దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మరి అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సమయాన్ని సద్దినపరచుకోమంటున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, మరి అనేక మంది రక్షణ లేకయే నశించిపోతూ ఉన్నారు. దేవుని ప్రేమ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. మరి దినములు చెడ్డవి, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ ఏళ చూచిన వాళ్ళు రేపు ఉండట్లేదు, కనపడతలేదు. ఎంత భయంకరంగా ఉన్నదంటే మరణానికి వయసుతో సంబంధం లేకుండా ఉన్నదండి. వయసుతో సంబంధం లేదు. పూర్వీకులుగా మనం చూసినట్లయితే వృద్ధులైపోయి కర్రట్టుకుని బోటెట్టుకుని నడిచి వాళ్ళుగా ఉండేవాళ్ళు. వృద్ధాత్వంలోనికి వచ్చే వరకు కూడా వాళ్ళు మరణానికి ఎంత దూరంగా ఉండేవారంటే అంత దూరంగా. కానీ ఇప్పుడు భయంకరమైన పాపము లోకాన్ని వేలుతూ ఉందండి. ఈ భయంకరమైన లోకములో మనం ఉన్నాం. ఇక్కడ ఏ సమయాన్ని మరణం మనల్ని తటాసిస్తుందో మనకి తెలియట్లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమయమును పోనివ్వక సమయాన్ని స్వాధీనపరచుకోమంటున్నాడండి. ఈ రోజు నీది, రేపటి రోజు నీది కాదు. రేపు వాయిదా వేసేవారిగా మనం ఉండకూడదండి. రక్షణ కొరకు నేను తర్వాత తీసుకుంటానులే, లేకపోతే నేను ఇల్లు కట్టుకున్నాక తీసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకున్నాక తీసుకుంటా, లేకపోతే ఈ 2 సంవత్సరాలు పోయాక తీసుకుంటా అని వాయిదాలు వేస్తే ఏ సమయాన్న పిలుపు వస్తుందో మనకు తెలియదు. ఇలా సూచన వాళ్ళకి అలాగా హఠాత్తుగా మరణిస్తున్నారండి. అది పిల్లలని లేదు, యవనస్తులని లేదు, నడువయసు అని లేదు. భయంకరమైన మనం ఆ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ సమయమున మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మరి భయంకరమైన ఉగ్రతలోనికి మనం వెళ్ళిపోయేవారుగా మనం ఉంటామండి. దేవుడి పక్షంగా మనం ఉన్నప్పుడు ఆలస్యము చేయకూడదు. దేవుడు శక్తి తెలుసు, దేవుడు బలము తెలుసు. ఆయనలో బాప్తీసం తీసుకుంటే నేను పరలోక రాజ్యం వెళతానని తెలుసు. కానీ ఈ లోకంలో ఉన్న ఆ ఆశలు, ఆ కోరికలు, దాన్ని బట్టి మనం వాయిదాలు వేస్తూ ఉన్నామండి. వాయిదా వేయకూడదు. నువ్వు దేవుని తెలుసుకున్నావు, మందిరానికి వెళుతూ ఉన్నావు, దేవుని వాక్యము తెలుసు, కానీ వాయిదా వేయకూడదండి. ఏ రోజున మరణం మనల్ని తటాస్థిస్తుందో మనకు తెలీదు. నువ్వు రక్షించబడినట్లయితే ఆ పరలోక నిత్య జీవానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహింప చేస్తాడు. మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తముగా మనము బాప్తిస్మం పొందాలండి. ఎప్పుడైతే మనము నీటి ద్వారా బాప్తిస్మము పొందుతామో పరలోకానికి వారసులుగా దేవుడు చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగు జాడల్లో జీవిస్తూ దేవుని కొరకు బ్రతికేవారుగా ఉన్నప్పుడు నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనల్ని చేస్తాడండి. ఆయన సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘము కలంకమైనను, ముడతైనను, మచ్చైనను మరి లేకుండా ఏదైనా యొక్క పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆ సంఘములోనికి మనం చేర్చబడాలి. మహిమగల సంఘములో పరిశుద్ధుల గుంపులోనికి మనం చేర్చబడాలి. మనం రక్షించబడ్డాక ఆయన విలువైన రక్తంలో కడగబడతాం. ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటాం. వాయిదా వేయకండి. ఈ సమయము నీది, రేపు నీది కాదు. సమయాన్ని పోనివ్వద్దు. రేపటికి వాయిదా వేయద్దు. మనము వాయిదా వేసిన వారుగా ఉంటే సమయానికి మనకేమొస్తుందో మనకు తెలీదు. నైవంచకుడు దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యము చదువుతూ వెళుతూ ఉన్నాడు యెషయా గ్రంథం. అయితే దాని వివరణ ఆయనకు తెలియదు, ఎవరో చెప్పేవారు లేరు. కానీ
దేవుడు చూచాడు ఆ నైవంచకుడుకున్న ఆసక్తి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని కలిగి ఉండాలి అని ఎప్పుడైతే నైవంచకుడు హృదయము ఆతురత పడుతూ దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నదో, ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి ఆ ఫిలిప్పి మరి రెక్కలు కట్టుకున్నట్లుగా మరి ఆ నైవంచకుడు రథములోనికి వెళ్ళి ఆ వాక్య వివరణ తెలియచేసినప్పుడు, ఆ నైవంచకుడు వెళుతూ ఉన్నప్పుడు ఆ పక్కన ఒక మరి చెరువో కాలువో మరేదో నీళ్లు కనపడినప్పుడు వాక్యము తెలిసిందే. వాక్యం తెలిసాక ఇంత గొప్ప దేవుణ్ణి ఇంకా నిర్లక్ష్యం చేయటం ఏంటి, నాకు ఇప్పుడే రథాన్ని ఆపి ఇప్పుడే నాకు ఇక్కడ రక్షణ ఇయ్యని ఫిలిప్పీన అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి నైవంచకుడుకున్న మనసు మనకు ఉండాలండి. ఆలస్యము చేయకూడదు. ఏ దినము మనల్ని మరణం తటాసిస్తుందో మనకు తెలియదండి. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం, అటాక్ వచ్చేస్తుంది అంటున్నారు, లేకపోతే యాక్సిడెంట్ అయ్యింది అంటున్నారు, లేకపోతే బైక్ గుద్దేసింది, ఇలాగ ఎన్నో భయంకరమైన మరణాలు చూస్తూ ఉన్నాం. నువ్వు ఒకేలా బాప్తిజం తీసుకుని దేవుని కొరకు జీవిస్తే గనక నువ్వు మరణించిన బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు నీకు గొప్ప రక్షణను దేవుడు నీకు అనుగ్రహింపచేసి, ఈ పాపలోకములో ఉండే కన్నా నిజంగా దేవుని రాజ్యములోనికి చేరటమే మేలు. అపోస్తలుడైన పౌలు గారు అంటే బ్రతుకుడు కంటే చావే మేలు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరిసేలాగా దేవుడు మనకు కృప చూపించి ఉన్నాడు. యోహాను సువార్త 14 అంటాడు, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు నివాసములు సిద్ధపరిచెదను, ఇదిగో నేనుండు చోటన మీరుండులాగున. అక్కడ అనేకమైన నివాసములు ఉన్నాయి. మన కొరకు దేవుడు అక్కడ నివాసములు కట్టి ఉంచాడండి. ఈ తాత్కాలమైన లోకములో, ఈ పాపకారమైన లోకములో, ఈ పాడైపోయిన లోకములో, ఈ చెడిపోయిన లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు అందుకనే ఆకాశము నుండి దేవుడు భూమికి దిగి వచ్చి ప్రతి మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. ఆ రక్షణ విమోచన మనకు కలగ చేయడానికి ఆయన మన కొరకు మరణించిన దేవుడుగా ఉన్నాడు. దేవాతి దేవుడు ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన నీడలు నేనేమైపోదును. నేడే సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తముగా బాప్తిసం తీసుకున్నట్లయితే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. పేతురు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక మంది పేతురు దగ్గరకు వచ్చి ఇలాంటి గొప్ప దేవుడు మేము కూడా కలిగి ఉండాలంటే మేమేం చేయాలి అని వాళ్ళని అడిగినప్పుడు పేతురు అంటాడు, మీరు పాప క్షమార్పణ నిమిత్తముగా మీరు బాప్తిసము తీసుకోవాలి, మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తముగా మీరు బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మన వరము మీకు ఇవ్వబడుతుంది అని పేతురు చెప్తాడండి. అప్పుడే ఎమ్మంటనే వాళ్ళు అక్కడ బాప్తిసం తీసుకుని వాళ్ళ హృదయాన్ని దేవునికి సమర్పణ చేస్తారు. వాళ్ళ దేవునికి లోబడి వాళ్ళ ప్రాణాలు దేవునికి అప్పగిస్తారు. వాళ్ళ ఆత్మలను దేవుని కౌగిట్లోనికి వాళ్ళు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆత్మ దేవుని దగ్గర దాయబడి ఉన్నదని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. రక్షించబడ్డావా? మారు మనసు పొందేవా? నేను బాప్తిసం తీసుకున్నా, రక్షించబడ్డా అని మళ్ళీ పాపంలోనికి వెళ్తే అది రక్షణ కాదు. ఒక్కసారి రక్షించబడ్డాక ఎనదిరిగి చూడకూడదు, మళ్ళీ పాపంలోనికి వెళ్ళకూడదు, పాప కోపంలోనికి వెళ్ళకూడదు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవించిన తర్వాత మళ్ళీ దుర్నీతి కార్యాలు చేసి పాపంలోనికి వెళ్ళి మళ్ళీ పాపపు కార్యాలు చేసి వాళ్ళ నీతంతా వ్యర్థమే అని దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాడు. రక్షించబడిన నీకు రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నిన్ను విమోచించాడు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి విలువైన రక్తంతో నిన్ను కడిగాడు. ఒకవేళ ఇంకా రక్షణ తీసుకోకపోతే ఆలస్యం చేయవద్దు, వాయిదాలు వేయొద్దు.
సమయము స్వాధీనపరచుకోవాలి. సమయాన్ని స్వాధీనపరచుకుని ఈ దినమే రక్షణ పొందినట్లయితే దేవుని సొత్తుగా దేవుని బిడ్డగా దేవుడి నీకు ఒక ముద్ర వేస్తాడు. దేవుడి కొద్ది వాక్యంతో నిన్నుకల్లో దీవించునుగాక. ఆమేన్.